4వ భాగం. సత్యవతి ప్రాణం ఒక సన్నని దారంలా ఉంది. బంగారం మీద ఆశ ఆమెను మృత్యువు అంచులకు చేర్చింది. కాని అంజలి మనసులో మాత్రం అత్తగారిపై ఎటువంటి ద్వేషం లేదు, కేవలం ఆమెను కాపాడుకోవాలన్న తపన తప్ప. అత్తయ్య, ఒక్క చుక్క తాగండి ప్లీజ్ అత్తయ్య. మీ ప్రాణం కంటే మాకేదీ ముఖ్యం కాదు. ఆ వేడి అంబలి సత్యవతి శరీరానికి శక్తినిస్తే, అంజలి చూపించిన ప్రేమ ఆమె మనసులోని అహంకారాన్ని, అత్యాశను కడిగేసింది. తను హింసించిన కోడలే తన ప్రాణాన్ని కాపాడిందని సత్యవతి గ్రహించింది. నన్ను క్షమించమ్మా అంజలి. బంగారం మీద పిచ్చితో నిన్ను చిత్రహింసలు పెట్టాను. నువ్వు తెచ్చే కట్నం కన్నా నీ గుణమే గొప్పదని ఇప్పుడర్థమైంది. ఈ బంగారం నా ప్రాణాన్ని తీయబోయింది, కాని నీ ప్రేమ నన్ను బతికించింది. వద్దత్తయ్యా, అలా అనకండి. మీరు ఆరోగ్యంగా ఉంటే చాలు. సత్యవతి పూర్తిగా మారిపోయింది. తను ఆశపడి సంపాదించిన ఆ బంగారం ఇప్పుడు ఆమెకు భారంగా అనిపించింది. దాన్ని సరైన రీతిలో ఉపయోగించాలని నిర్ణయించుకుంది. అంజలి, ఇటురామ్మా. ఈ బంగారం అంతా నీదే. నీకోసమే ఇవన్నీ చేయించాను. సత్యవతి ఆ బంగారంతో చేయించిన అందమైన వడ్డాణం, హారం, వంకీలను అంజలికి అలంకరిస్తుంది. అంజలి పెళ్లికూతుర్లా మెరిసిపోటంటే సత్యవతి కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. మనుషుల మధ్య ఉండే ప్రేమే అసలైన బంగారమని సత్యవతి తెలుసుకుంది. అత్యాశను వదిలేసి ఉన్నదానితో తృప్తి చెందుతూ ఆ కుటుంబం సుఖంగా జీవించడం మొదలుపెట్టింది. చూశారుగా, అత్యాశ ఎప్పటికైనా అనర్థానికే దారితీస్తుంది. ప్రాణం ఉంటేనే కదా బంగారమైనా సుఖమైనా అనుభవించేది. అందుకే ఉన్నదానితో తృప్తి చెందండి, ప్రేమని పంచండి. కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చితే ఇప్పుడే కింద ఉన్న లైక్ బటన్ నొక్కి మీ స్నేహితులకు షేర్ చేసి, మరిన్ని అద్భుతమైన కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో మాకు తెలియజేయడం మర్చిపోవద్దు. మేము మీకోసం ఎలాంటి కథలు తీసుకురావాలో మాకు కమెంట్స్లో తెలియజేయండి.